ప్రధాని మోడీని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారా అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ చేసిన కవిత చెన్నై వెళ్లి స్పీచ్లు ఇస్తోందని మండిపడ్డారు. ప్రగతి భవన్లో 100 పడకలు ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఝాన్సీ రోడ్లో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అభివృద్ధిపై మాట్లాడకుండా మోడీని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం బీమా యోజన ప్రవేశపెట్టిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చించకుండా మోడీని తిట్టుకుంటూ సభ నడిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వకుండా కోర్టుకు వెళ్లారని బీజేపీని బద్నాం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఓల్డ్ సిటీ వాళ్లు కరెంటు బిల్లులు కట్టారని, కరెంటు ఛార్జీలకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని సైతం కొట్టిన ఘటనలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. మీరు ఉద్యోగాలు అనదు, మీరు నీళ్ళు అనదు, మీరు రోడ్లు అనదు, ఏ కమ్యూనిటీ అనదు, మహిళా భవన్ అనదు, మహిళలకు రుణాలద్దు, ఏం అడగకుండా ఉండడానికి మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ అక్కడించే ప్రయత్నం అసెంబ్లీలో ఇస్తున్నారు. అసెంబ్లీలో మోడీ అని చెప్తున్నారు, కేంద్రం ఏమి వేయాలన్నాడు. నేనన్నా పిచ్చి సన్నాసులు నేను రెడీ అని చెప్పిన కానీ జాబితా సిద్ధంగా ఉన్నది, నేను పట్టుకొని వస్తా. ముఖ్యమంత్రి ఏ టైంకి ఎక్కడికి వస్తాడో రమ్మని చెప్పు. నువ్వు ఢిల్లీకి వస్తాడో ఢిల్లీ చౌరస్తాలో మాట్లాడదాం. హైదరాబాద్ వస్తా ఎన్నిచ్చింది, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏ నిధులు ఇస్తున్నావు, ఏ విధంగా అభివృద్ధి చేస్తావో చర్చించడానికి సిద్ధం అని చెప్పి అంత ముందు సవాల్ చేస్తాం. మళ్ళా సవాల్ చేస్తున్నా. రాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖం లేదు రావడానికి, తీసుకపోయి ఏం చేస్తుండో ఎక్కడ పైసలు వస్తుందో మనకు తెలుసు. బట్ అసెంబ్లీలోకి అవి మాట్లాడాలి, అవి మాట్లాడతలేడు. నేను కొత్తగా పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత మీ అరవింద్ గారిని మీరెట్లా గెలిపించారు, నన్ను కర్మే ప్రజలు నన్ను గెలిపించారు. నేను పార్లమెంట్ వేడక తెలియకుండా మొదటిసారి ఏం చేశానంటే మా కేసీఆర్ మూర్ఖత్వం వల్ల చిన్న చిన్న ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయారు సార్, మా తెలంగాణలో రైతులు చచ్చిపోతున్నారు సార్, యువకులు ఆత్మహత్య చేసుకుంటారు సార్ కేసీఆర్ వల్ల అని చెప్పి మాట్లాడినా. రే బండి సంజయ్, కేసీఆర్ లేడు పార్లమెంట్ లో. కేసీఆర్ పేరు లేనప్పుడు పార్లమెంట్ లో లేని వ్యక్తి గురించి పేరు తీయొద్దు, తీస్తే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్నట్టు నాకు అప్పుడు తెలియదు, కొత్త గెలిచామని తెలియదు. మరి నా మీద కాంపిటీషన్ టీఆర్ఎస్ వాళ్ళే పార్లమెంట్ స్పీకర్ గారికి కాంపిటీషన్, బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవాలి, పార్లమెంట్ లో లేని కేసీఆర్ పేరు తీసిన చెప్పేది. నేను అడుగుతున్నా, మూర్ఖులారా, సన్నాసులా, చౌటలా, దద్దమ్మల ప్రార్థన కొడుకున్నారా, ఇలా మోడీ గారు లేరు అసెంబ్లీలో. దేశ ప్రధాని మోడీ గారు లేనప్పుడు మీ అసెంబ్లీలో అసెంబ్లీ నిబంధన ధిక్కరించి మోడీ గారి పేరు మీరు ఏ విధంగా తీస్తారో మీరు కూడా సభాకులను ఉల్లంఘించిన విషయాన్ని ఒక్కసారి సన్నాసులు గుర్తుంచుకోవాలి. ఏం చేస్తుండే స్పీకర్ గారు, ఏం చేయాలి, మైక్ అడియాలి, స్పీకర్ గారు చర్య తీసుకోవాలి. స్పీకర్ అనే వ్యక్తి స్పీకర్ గారి లెక్క పనిచేయాలి. స్పీకర్ చైర్ గౌరవిస్తాం, స్పీకర్ చైర్ అనే పెద్ద పాత్ర అందరి సమానం ఇవ్వాల్సిందే.